Hello everyone, welcome back to my channel. This is Rakesh and you are watching Wandering Games. So, one more special day in my vlogs. Today I'm going to give you a complete review about my bike Rajdut. So, my bike have very unique features, but let's go forward and see what are those. బైక్ యాక్చువల్ స్పెసిఫికేషన్స్ చెప్పకముందు ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. ఈ బైక్ నేను ఎలా తీసుకున్నానో. లిటరల్లీ 1.5 years సర్చ్ చేసిన ఈ బైక్ కోసం హోమ్ టౌన్లో. వన్ ఫైన్ డే ఫ్రెండ్ కాల్ చేసి ఏ పర్సన్ ఈజ్ విల్లింగ్ టు సెల్ హిస్ రాజ్దూత్ ఇన్ పంజాబ్ అని చెప్పాడు. ఇమీడియట్లీ అతనికి కాంటాక్ట్ చేసి డీల్ చేసుకున్నాను బైక్ గురించి. అండ్ ద ఓన్లీ రీజన్ ఐ చూస్ ఫర్ దిస్ బైక్ ఈజ్ పేపర్స్ ఆర్ వ్యాలిడ్. బీయింగ్ ఏ 2-stroke ఇంజన్ ఎంత పాతగా అయినా ఇప్పటికీ 100 kmph స్పీడ్ పోతుంది ఈజీగా ఈ బైక్ విత్ రిచ్ ట్యూనింగ్ ఉంటే. అండ్ ఇన్ కేస్ మీకు మంచి మైలేజ్ కావాలి అని అంటే యూ హ్యావ్ టు సెట్ ద కార్బొరేటర్ టు ఆప్టిమమ్ ట్యూనింగ్. దెన్ యూ కెన్ సీ ద బిగ్ నెంబర్స్ ఆఫ్ మైలేజ్. యాక్చువల్లీ 45 అరౌండ్ ఈజీగా ఇస్తుంది. కమింగ్ టు ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ దిస్ బైక్ రాజ్దూత్ 175. It is powered by 175cc 2-stroke air-cooled engine with mic-carb carburetor system. It produces a maximum of 9 bhp at 5000 rpm and 13.5 Nm of peak torque at 3500 rpm. ఎక్కడ ఫన్ ఏంటి అని అంటే 3-speed గేర్ బాక్స్ అండ్ కిక్ ఎట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది బైక్కి. ఓన్లీ 3 gears అయినా కానీ బైక్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ ల్యాగ్ అవ్వదు అసలు. బట్ ఇట్ టేక్స్ లాంగ్ హైవేస్ టు హిట్ ఇట్ టు ఏ టాప్ స్పీడ్. బైక్ నా దగ్గరకు వచ్చిన ఇనీషియల్ డేస్లో నా లెగ్ అయితే వాచిపోయింది కిక్ కొట్టడం సరిగ్గా రాక. ఐ యూస్ టు మేనేజ్ ఇట్ సమ్హౌ. కానీ ఇప్పుడు రోజుకి ఒక్కసారైనా కిక్ కొట్టేందుకు నాకు అసలు నిద్రనే పట్టదు. డైలీ యూజ్కి వాడుతాను ఈ బైక్ నేనైతే. నాకైతే ఎక్కడ ల్యాగ్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏమీ అవ్వలేదు ఇంతవరకు. ఆల్మోస్ట్ 1.5 years నుంచి యూజ్ చేస్తూనే ఉన్నా ఈ బైక్. Lot of people say it is a rare bike, vintage bike, protect it properly, don't take it for long rides అని. ఎందుకు అని నాకు అర్థం కాలేదు. కానీ లాస్ట్ రైడ్ అయితే నేను ఒక డేలో 400 kilometers వెళ్ళేసి వచ్చాను. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. యూ వోంట్ బిలీవ్ ఇట్. ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ ఇష్యూస్ విత్ ద బైక్. 90 km/hలో పోతున్న బైక్ వాజ్ స్టిల్ ఆస్కింగ్ మీ టు పుల్, బట్ వైబ్రేషన్ స్టాప్ మీ. టు బీ హానెస్ట్, రాజ్దూత్ అంటే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ మోస్ట్ ఈజీ టు మెయింటైన్ బైక్ అంటారు. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ బికెమ్ సో పాపులర్ ఇన్ రూరల్ ఏరియాస్. కరెక్ట్ పార్ట్స్ సోర్స్ చేసుకుంటే మాత్రం ఏమైనా అప్పటికప్పుడు సెట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈ బైక్లో. ఇన్ ఇండియా లాస్ట్ సోల్డ్ రాజ్దూత్ వాజ్ ఇన్ 2005 ఐ గెస్ అప్రాక్సిమేట్లీ. యాక్చువల్లీ SHL M11 రీబ్రాండ్ చేసి రాజ్దూత్ అని ఇండియాలో అమ్మారు ఎర్లీ 1960s. లేటర్ ఆన్ ఇట్ కంటిన్యూడ్ అండ్ సోల్డ్ ఎ బిగ్ నెంబర్ ఆఫ్ 1.6 million units in India. Wow, what a great big number actually it is. This is my first bike and I owned it with my hard-earned money and I remember it forever in my life. మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఓన్ చేసిన వెహికల్సే ఇవి లిటరల్లీ. అంటే లాంబ్రెట్టా, వెస్పా, రాజ్దూత్, జావా, SD అంటే వాళ్ళకున్న హార్డ్లీ ఫ్యూ వెహికల్స్ వెల్ ఇంజనీర్డ్ అండ్ సూపర్బ్ ఉంటుండే. సో ఇది కూడా నడుపుతుంటే లిటరల్లీ ఆ గేర్ తిరిగిన సౌండ్ హార్ట్కి టచ్ అవుతుంది. అది చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. అండ్ ఓనింగ్ దిస్ బైక్ ఈజ్ లిటరలీ ఆసమ్. యూ డోంట్ బిలీవ్ ఇట్. అంటే మీరు మీ రిలేటివ్స్లో ఎవరి దగ్గర ఉంటే ఒకసారి తీసుకొని నడపండి. యూ విల్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద బైక్ ఫర్ ష్యూర్ అండ్ యూ వోంట్ రిగ్రెట్ ఇట్ ఫర్ ద టైమ్ యూ హ్యావ్ స్పెండ్ ఫర్ దిస్ బైక్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Please do like, comment, share this video as much as possible. So that's all for now. Thank you.